161 కోట్ల రూపాయలు పెట్టి వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇందులో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు అప్పులు పెరిగినాయని చెప్పి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కరోనా వచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా వచ్చిన 2 ఆర్థిక సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలను ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు మీ ఆదాయం తగ్గింది కనుక మీ రుణ పరిమితికి మించి డబ్బు తీసుకొని రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అధ్యక్ష. దాంట్లో చూస్తే అధ్యక్ష డిస్కామ్ లోన్స్, ఈ డిస్కామ్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ద్వారా అవి 8,923 కోట్ల రూపాయలు మన అప్పుల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్లో 2019-20 సంవత్సరంలో ట్యాక్స్ డెవల్యూషన్ మీకు ఒక హక్కుగా రాష్ట్రాలకు వచ్చేటువంటి డబ్బు ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నాం కనుక 1,435 కోట్ల రూపాయల్ని మీరు ఎఫ్ఆర్బిఎంలో భాగంగా తీసుకోమని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా 2019-20లో ఫైనాన్స్ కమిషన్ కూడా 0.25% ఎఫ్ఆర్బిఎంలో అదనంగా తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా 2020-21లో కరోనా సంవత్సరంలో 1.75% ఎఫ్ఆర్బిఎంలో అదనంగా తీసుకోవడానికి అంటే 17,558 కోట్లు కరోనా వచ్చి దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మీరు ఎఫ్ఆర్బిఎంలో అదనంగా రుణాలు సేకరించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఇది ఒక 17,558 కోట్లు అదనంగా వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అడిషనల్ లోన్స్ ఆన్ 1%, ఇది 2021-22లో కూడా కరోనా సందర్భంగా మరో 10,784 కోట్లు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను కరోనా సందర్భంగా కానీ ట్యాక్స్ డెవల్యూషన్లో భాగంగా కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ డిస్కామ్ల ఉదయ్ లోన్స్ కానీ ఒక 41,159 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది రాష్ట్రాల మీద అదనంగా వచ్చినటువంటి భారంగా మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా మేము మా హయాంలో జాగ్రత్తగా చేసినాం. ఒకవైపు కరోనా, మరొక వైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్ష. ఈ రెండిటి మధ్య కూడా మేము ఎక్కడ కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతూ వచ్చింది. మేము అసెంబ్లీలో ఇక్కడ పోరాడినాం, కేంద్రంలో మా ఎంపీలు పోరాడినారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఢిల్లీలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి నిధుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పైగా, ఉదాహరణకు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన 894 కోట్లు ఇవ్వలేదు అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి మనకు ఇది దేశంలో మొదటిసారి జరిగింది అధ్యక్ష. ఆర్థిక సంఘం ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా గత ప్రభుత్వాలు అమలు చేస్తే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ 5,374 కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్ గా స్టేట్ స్పెసిఫిక్ గా మన రాష్ట్రానికి ఇవ్వమంటే ఈ డబ్బు ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష. పన్నుల్లో నిజంగా 41% వాటా ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా సెస్ల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసుకొని 41% వాటా నిజాయితీగా ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి 44,052 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక 17,828 కోట్ల రూపాయలు తగ్గినాయి అధ్యక్ష. సిఎస్ఎస్ లో మనకు రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తిరిగి దాన్ని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల 495 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 1,800 కోట్ల రూపాయలు, నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకి ఇవ్వాల్సిన 24,205 కోట్లు, వెరసి 1,00,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల కూడా ఆర్థికంగా మనకు ఇబ్బంది కలిగింది. నిజంగా ఈ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చుంటే ఈ రోజు మనకు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు ఈ బుక్లో కూడా అధ్యక్ష మీరు చూసినట్టయితే 2-3 రకాలుగా మీరు ఇందులో చూస్తే అధ్యక్ష అసలు వీళ్ళే స్పష్టంగా రాసిండ్రు.
ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ఎస్పీవీలు చెల్లించే రుణాలు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించారు వాళ్ళే రుణాలు చెల్లిస్తారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర అప్పులుగా చూపించేటువంటి ప్రయత్నం. ఇందులో పేజ్ 24లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు 59,414 కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా. కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తుండ్రు, అన్ని కలిపి మళ్ళీ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తున్నారు. మీరే ఈ బుక్లో అంటారు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలను రాశారు, ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే డబ్బులని చెప్పినారు. వాటినన్నింటినీ కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ప్రభుత్వమే చెల్లిస్తారని కూడా రాసినారు అధ్యక్ష. ఇందులో కూడా చాలా విషయాలు తప్పుగా పెట్టినారు చాలా కార్పొరేషన్స్ను. ఉదాహరణకు ఈరోజు టీఎస్ఐఐసి గురించి రాసినారు. టీఎస్ఐఐసి కానీ, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఇట్లా చాలా విషయాలు ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళ సొంత ఆదాయ వనరుల మీద వాళ్ళు చెల్లిస్తారు అధ్యక్ష. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చూపించేటువంటి ఒక తప్పుడు ప్రయత్నానికి కూడా దీంట్లో పాల్పడ్డారు. అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఒక అంకెల గ్యారెడ్తోని ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బురద జల్లాలే, లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇంకా డీటెయిల్స్లో పోదామంటే మళ్ళీ మీరు టైం ఇయ్యరేమో, నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను షార్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇందులో ఇంకో మాట అంటారు, పేజ్ 41లో చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు. ఇది శుద్ధ అబద్ధం అధ్యక్ష. అది ఏం ఆస్తులు క్రియేట్ చేసినాం, ఏం చేసినాం నా ప్రసంగంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే గత ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని, గత ప్రభుత్వం మరి ఏదో చేయలేదనేటువంటి చూపించే ప్రయత్నానికి వాళ్ళు ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసి కన్వీనియంట్గా కొన్ని విషయాలను మాత్రం పెట్టి ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో, ఎక్కడైతే ఇవాళ డెట్ టు జిఎస్డిపి రేషియో చూపించాలి, ఎస్ఓఆర్ చూపించాలి, అదేవిధంగా